మహాగణాధిపతే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపర. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకందరికీ స్వాగతం. వార ఫలితాలు 24/12/2023 నుండి 30/12/2023 వరకు గల నవగ్రహ సంచారాలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి వార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. ముందుగా గ్రహస్థితి కానీ చూసుకుంటే మేషరాశిలో గురువు, అలాగే మనకి ఇక్కడ కన్యారాశిలో కేతువు, అలాగే తులలో శుక్రుడు, కుజుడు 28వ తారీఖు వరకు వృశ్చికంలో ఉండి తదనంతరం ధనుస్సు రాశిలోకి ఆయన సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాగే ధనుస్సు రాశిలో రవి బుధులు, శని భగవానుడు కుంభరాశిలో సంచారము, రాహు వచ్చి మీనరాశిలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాగే చంద్రుడు ఈ వారం అంతా కూడా వృషభ రాశి నుండి కర్కాటక రాశి వరకు ఈయన సంచారం అనేది జరుగుతోంది. కాబట్టి వీళ్ళకి ఎలా ఉండబోతోంది ఈ నవగ్రహ సంచారాలను అనుసరించి శుభాశుభ ఫలితాలు అనే విషయాన్ని తెలుసుకుందాం. వృషభ రాశి వారికి కానీ చూసుకుంటే ఈ వారంలో కాస్త ఏదైతే సంతాన విషయాల్లో కానీ లేదా ఈ భార్య లేక భర్త వల్ల కాస్త కొద్దిగా అధిక శ్రమ, అంటే వాళ్ళకి ఏదైనా మీరు పనులు చేయడంలో కావచ్చు, లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఆరోగ్య విషయాల్లో కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ఏమైనా ఖర్చుల విషయాల్లో కావచ్చు, ఇలాంటి విషయాల్లో మాత్రం వీళ్ళకి తప్పకుండా శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎవరైతే బంధువులు మిత్రులు ఉన్నారో వాళ్ళు కలుసుకుంటారు. అయితే అక్కర్లేని సమావేశాలు లేదా అక్కర్లేని కొన్ని టాపిక్స్ లేవడం వల్ల మాటల సందర్భాల్లో విరోధాలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త వహించండి. విద్యార్థులకు కూడా శ్రద్ధ అనేది చాలా అవసరం. లేకపోతే మనసు కొత్త మధ్యలో చంచలం అవ్వడం కానీ, ఏం చదువుతాంలే అనే ఒక ఆలోచన రావడం కానీ ఇలాంటివి ఎక్కువగా ఈ యొక్క రాశి వారికి కనపడుతూ ఉంటాయి. అలాగే ఆర్థికపరమైన విషయాల్లో కానీ చూసుకుంటే వీళ్ళకి వార ప్రారంభంలో చంద్రుడి యొక్క సంచారం వల్ల అనుకూలంగా ఉన్న ద్వితీయార్థానికి వచ్చేటప్పుడు మాత్రం కాస్త ఖర్చులు కానీ, లేకపోతే చేసే పనుల్లో నిరుత్సాహము, నిస్పృహ ఇలాంటివి కూడా అధికంగా కనబడే అవకాశం అనేది ఉంది. అయితే ఇక్కడ ఏదైతే ఉద్యోగం చేస్తున్నారో ఉద్యోగాల్లో కాస్త ఒత్తిడి, లేదా ఏదైనా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి అవి కొంచెం జాప్యం అవ్వడం ఇలాంటివి ఎక్కువ కనబడుతున్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ రాహు లాభస్థానంలో ఎప్పుడైతే సంచారం చేస్తున్నాడో కాస్త ఉడిదుడుకులు ఏర్పడినా కూడా ఆర్థికపరమైన విషయాల్లో అనుకూలంగా ఉండడం అనేది జరుగుతోంది. అలాగే కొన్ని విషయాల్లో అంటే గత కొంతకాలంగా అయ్యో ఇది మనం లాభం పొందలేకపోతున్నామే, లేకపోతే వీటి గురించి మనం ప్రయత్నిస్తున్నా వీటి గురించి ఏ విషయాలు తేరట్లేదే అని అనుకున్నవి, ఎక్కడైనా పనులు ఆగిపోయినవి, అవన్నీ కూడా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అలాగే సినీ కళా రాజకీయ రంగాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతోంది. కొత్త అవకాశాలు లభిస్తాయి. అలాగే ముఖ్యంగా ఇక్కడ వీళ్ళకి ఈ యొక్క ఏదైతే స్వక్షేత్రంలో శుక్రుడి యొక్క సంచారం కూడా నడుస్తోందో కాబట్టి ఇక్కడ వీళ్ళకి ఏవైనా వస్త్ర లాభాలు లేదా వస్త్రాలు, ఆభరణాలు ఇలాంటివి కొనుగోలు చేయాలి అని అనుకునే వాళ్ళకి మాత్రం లాభాలు కాస్త, అంటే కొనుగోలు చేసే వాళ్ళకి అలాగే అమ్మే వాళ్ళకి కూడా లాభాలు అంత పెద్దగా అనుకూలంగా ఉండవు. అంటే వీళ్ళు ఏదో కాస్త ఒక వస్తువు కొనుక్కుందాం అనుకుని వెళ్ళేటప్పటికి అది రేటు పెరగడం, లేదా అమ్మేవాళ్ళకు కూడా కాస్త అనుకున్నంత లాభాలు రాలేకపోవడం ఇలాంటివి కూడా చోటు చేసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే ఎవరైతే ఈ యొక్క సివిల్స్ వాటి గురించి అప్లై చేస్తున్నారో వాళ్ళందరికీ కాస్త, అంటే ఆ వృత్తిలో ఉన్న వాళ్ళకి కానీ, ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులు కానీ వీళ్ళందరికీ కాస్త శ్రమ పడే అవకాశము, లేదా ఆ చేసే ఉద్యోగాల్లో కాస్త శ్రమ, అపకీర్తి, లేదా ఏదో ఒక మాట పట్టింపులు ఇలాంటివి రావడం అనేది ఈ వృషభ రాశి వారికి ఈ వారం కనబడుతోంది. వీరు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీరు నిత్యము కూడా దత్తాత్రేయుల యొక్క ఆరాధన చేసుకోవడం, అలాగే ప్రతిరోజు కూడా లక్ష్మీ అష్టోత్తర పారాయణ చేసుకోవడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ గోచార ఫలితాలు అనేవి మనం చాలాసార్లు చెప్పుకున్నదే. ఇది వ్యక్తిగత జాతకంతో పాటుగా అనుసంధానం చేసుకుని ఈ రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేసుకుని అప్పుడు మనం ఫలితాలు అనేది చూసుకోవాలి. కేవలం గోచార ఫలితాలు అనేవి అంటే ఒకటి చూసుకోండి, ఒక మేషరాశిలో ఉంటే మేషరాశిలో కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది మనకి ఈ యొక్క రాశిలో పుట్టవచ్చు. కాబట్టి వీళ్ళకి సహజంగా ఈ గ్రహం ఇక్కడ ఉండడం వల్ల ఇటువంటి ఫలితాలు ఉంటాయి అని చెప్పడం అనేది జరుగుతుంది. ఇది కేవలం
30% మాత్రమే ఫలితాన్ని, అంటే 30 నుంచి 40% వరకు ఈ యొక్క గోచార ఫలితాల యొక్క ప్రభావం ఉంటే, మిగిలినది మనకి 40% కూడా కొంత మనకి జన్మజాతకం ఫలితం ఉంటే, మిగతా 20% కూడా కొంత కర్మ ప్రారంభం అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం గోచార ఫలితాలు, అలాగే వ్యక్తిగత జన్మజాతక ఫలితాలు, జరుగుతున్న మహర్దశలు, అంతర్దశలు ఇవన్నీ కూడా చూసుకొని అప్పుడు కరెక్ట్గా మనకి ఫలితాలు అనేవి కరెక్ట్గా రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క వ్యక్తిగత జాతకాల పరిశీలన కూడా అనేది తప్పనిసరి. అయితే కేవలం జాతకాలు అనేది కానీ చూసుకుంటే ఇది ఒక సూచకప్రాయంగా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే అసలు ఏం జరగబోతోంది, ఏ పని చేయవచ్చు, ఏ పని చేయకూడదు ఈ సమయంలో మనకు ఉండే గ్రహస్థితిని బట్టి అని చెప్పడానికి ఈ జ్యోతిషం అనేది ముందుగా ఒక సూచన చేస్తుంది. కాబట్టి ఆ సూచన ద్వారా ఆ యొక్క వచ్చే ప్రతికూల ఫలితాలు ఏవైనా ఉంటే వాటిని ఎలా దైవ బలంతో మనం వాటిని దాటవచ్చు అనడానికి జ్యోతిష్యం అనేది ఎంతో ఉపయోగపడడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ గోచార ఫలితాలతో పాటు వ్యక్తిగత జాతకాల పరిశీలన కూడా తప్పకుండా చూసుకోవాలి. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు.